1947లో మన కంట్రీకి స్వాతంత్రం వచ్చిన రోజు మన ఫ్యూచర్ గురించి ప్రపంచానికి అస్సలు నమ్మకం లేదు. ఒకవైపు పార్టీషన్ వల్ల తీవ్రమైన వైలెన్స్, ఆకలి బాధలు, పేదరికం, నిరుద్యోగం, మరోవైపు రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు, కుల మతాల మధ్య ఉన్న డిఫరెన్స్ చూసి ఈ దేశం అసలు సర్వైవ్ అవుతుందా అని వరల్డ్ మన వైపు డౌట్తో చూసింది. బ్రిటిష్ రూల్ లేకుండా ఇండియా యూనిటీని మెయింటైన్ చేయలేదు అని విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళే అన్నారు. సెలిగ్ హ్యారిసన్, నెవిల్ మ్యాక్స్వెల్ లాంటి స్కాలర్స్ అయితే ఇండియాలో డెమోక్రసీ ఆగిపోతుంది, దేశం ముక్కలైపోతుందని ప్రెడిక్షన్స్ కూడా చేశారు. కానీ ఇండియా నిలబడింది. ఎన్నో గవర్నమెంట్స్ వచ్చాయి, ఎన్నో క్రైసిస్ చూసాం. 1975లో ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీని చూసాం. 1991లో ఎకనామిక్ క్రైసిస్ చూసాం. కానీ ఎప్పుడు మన డెమోక్రసీని వదులుకోలేదు. అది మన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ విక్టరీ.